హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈరోజు న్యూస్లో పబ్లిష్ అయిన న్యూస్ అయితే చూద్దాము. దగా డిఎస్సి అనేసి మెయిన్ ఎడిషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు నిలువున ముంచిన సర్కారు, ఉమ్మడి జిల్లాల్లో 105 పోస్టులు మాత్రమే ఖాళీలంట. ఏటా డిఎస్సి తీస్తామన్నారు, 4 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చారు. ఎన్నికల్లో జిమ్మిక్కుల్లో భాగంగా 4 రోజుల క్రితం డిఎస్సి నియామకాలను మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇందులోనైనా మొత్తం ఖాళీలను భర్తీ చేయనున్నారా అంటే అది లేకుండా జీవోలు మార్చారు అని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టులకు భారీ కోత పెట్టారు. ఖాళీలను అతి తక్కువగా చూపించి ఆ మేరకు పోస్టులనే భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం మీద 6100 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు సర్కారు ప్రకటించింది. ఉమ్మడి జిల్లా విశాఖ జిల్లా మొత్తం మీద 105 ఖాళీలను మాత్రమే చూపించారు. అందులో కూడా పురపాలక పరిధిలో పోస్టులు తీస్తే అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం 85 పోస్టులు మాత్రమే భర్తీ చేయబోతున్నారు. దీంతో ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 117ను తీసుకొనొచ్చి పాఠశాలను విలీనం చేశారు. ఉమ్మడి జిల్లాలో 262 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో విద్యార్థులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కలిపారు. దీనివల్ల ఎస్జిటి పోస్టులు భారీగా మిగిలిపోయాయి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న చోట మిగులు ఎస్జిటిలు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇంకా కొన్ని ఖాళీలు తెలుగు బోధించే వారిని, గణితాన్ని, సోషల్ టీచర్స్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్చి నియమించారు. ఇది వరకు ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుల నియామకం ఉండేది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు వేర్వేరు పోస్టులుండేవి. ఈ సర్కారు కొలువు తీరిన తర్వాత విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి స్థానంలో సెక్షన్ల సంఖ్యను తీసుకొచ్చారు. 50 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ పెట్టి ఒక టీచర్ను నియమిస్తున్నారు. ఒక మాధ్యమానికే పోస్టులు పరిమితం చేశారు. దీంతో పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుల సంఖ్య భారీగా చూపించి భర్తీ చేయవలసిన పోస్టులను 105కు మాత్రమే పరిమితం చేశారు. పదవీ విరమణ ఖాళీలను భర్తీ చేశారా అంటే ఎన్నికల ముందర ఏదో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని ప్రచారం చేయడం తప్ప ఈ డిఎస్సితో నిరుద్యోగులకు ఏమీ లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భర్తీ చేయడానికి గుర్తించిన 105 పోస్టుల్లో ఎస్జిటిలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. డిఎడ్ చదువులు పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం నిరీక్షిస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా 8 పోస్టుల కోసమే పోటీ పడాల్సి ఉంటుంది. అందులోనూ రోస్టర్ ప్రకారము భర్తీ చేయడం సామాజిక వర్గానికి 1 చొప్పున కూడా పోస్టు దక్కే అవకాశం అయితే లేదు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62లకు పెంచి తర్వాత ఈ ఏడాది నుంచి రిటైర్మెంట్లు మొదలవుతున్నాయి. వచ్చే 2 నెలల్లో చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ ఖాళీల లెక్కలోకి తీసుకుంటే డిఎస్సి నియామక ప్రక్రియ సిద్ధమవుతున్నాయి. ఖాళీలు మొత్తంగా 16,000 పోస్టులు ఖాళీలైతే ఉన్నట్లు తెలిపారు. కానీ మనకు టోటల్గా వచ్చేసరికి ఉమ్మడి జిల్లాల్లో విశాఖ జిల్లాలో 105 పోస్టులు మాత్రం పోస్టులు చూసుకున్నట్లయితే జెడ్పీఎంపీసీలో హిందీ పోస్టులు వచ్చేసి 23, జీవశాస్త్రానికి సంబంధించి 5 పోస్టులు, గణితానికి సంబంధించి 4 పోస్టులు, ఇంగ్లీష్కి సంబంధించి 3, వ్యాయామ విద్యకు సంబంధించి 28, మొత్తం 63 పోస్టులు. ప్రభుత్వ రంగానికి చూసుకున్నట్లయితే హిందీకి 1 పోస్టు, భౌతిక శాస్త్రానికి 4, ఇంగ్లీష్కి 3, వ్యాయామ విద్యకు 5 పోస్టులు, ఎస్జిటి వాళ్లకు 8 పోస్టులు, వ్యాయామ విద్యకు 9, ఎస్జిటికి 8 పోస్టులు ఉన్నట్లు చూపించారు. మొత్తం 25 పోస్టులు. మున్సిపల్ పరిధిలో అయితే 7 పోస్టులు, తెలుగుకి, హిందీకి 3 పోస్టులు, సాంఘిక శాస్త్రానికి 1, గణితానికి 1, ఇంగ్లీష్కి 3, వ్యాయామ విద్యకు 1, ఎస్జిటికి ఏ పోస్టులు లేవు. మొత్తం 117 పోస్టులు 105 పోస్టులు అయితే భర్తీ చేయనట్లు ఇక్కడ తెలపడం అయ్యింది. ఇది ఈరోజు పబ్లిష్ అయిన న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.